ఇవాళ ఈ మగ్గానికి ప్రమాదం జరిగి అవ్వకూడదు ఏదైనా అయ్యుంటే అమ్మ తోడు బాబు, ఈ ప్రాణం ఇలా మిగులుండేదే కాదు. సార్, మీ అమ్మగారు మీకు తోడుగా ఉన్నారని నమ్మారు కదా, ఆ నమ్మకమే ఎప్పుడు మీకు రక్షగా ఉంటుంది. బాబు, నాకు మీరు చేసిన సాయానికి కృతజ్ఞుణ్ణయ్యాను. అందుకే బాబు, మీరు కోరినట్టు మీకోసం నేను చీర నేసిస్తాను. అవునా సార్? థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, ఏ మాట అన్నారు చాలు, మాకు చాలా సంతోషంగా ఉంది. వాస్తవానికి ఇది మీరు చేసిన సాయానికి రుణం తీర్చుకునే అవకాశంగా మాత్రమే చూడడం లేదు. మీ పట్టుదల, కార్యసిద్ధి కోసం మీరు పడుతున్న తపన, కష్టం ఇవన్నీ కూడా నా మనసును తాకాయి. అవును, ఇంతకీ మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారో కూడా చెప్పనేలేదు. నేను రాజ్కోటి సిల్క్స్ ఆనంద భైరవ్ గారి అబ్బాయిని సార్. ఆ? తను ఆనంద భైరవ్ గారి కోడలు. ఏంటి, మీరు నా శిష్యురాలు ఆనంద భైరవి కొడుకు కోడలా? ఈ మాట ముందే చెప్పలేదే? మిమ్మల్ని మా స్వశక్తితో ఒప్పిస్తేనే మా సంకల్పం గొప్పగా ఉంటుందని మా అమ్మగారు అనుకున్నారు సార్. అందుకే ఈ పనిని విజయవంతంగా పూర్తి చేసే బాధ్యత మా అమ్మ మాకప్పగించింది. ఇక్కడికి తను రాకుండా మమ్మల్ని పంపించింది. ఆనంద భైరవికి బతకడం కాదు, జీవితాన్ని గెలవడం కూడా తెలుసు. తన బిడ్డల్ని కూడా అదే బాటను అలవాటు చేస్తుందన్నమాట. శబాష్. సార్, మరి పని ఎప్పుడు మొదలు పెడతారు? ఎప్పుడో ఏంటమ్మా, వెంటనే. ఆలస్యం ఎందుకు? ఈ శుభవార్త వెంటనే అత్తయ్య గారికి చెప్పాలి. పదండి. సార్, మరి మేము వెళ్ళొస్తాం. క్షేమంగా వెళ్ళి రండి. దీర్ఘాయుష్మానుభవ. లేవండి. దర్శన్, శరణ్య, వెళ్ళిన పని ఏమైంది? ఆదికేశవులు గారు చీరని నేయడానికి ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు అత్తయ్య గారు. రేపే పని మొదలు పెడతానని కూడా చెప్పారు. అవునా? సంతోషం శరణ్య, చాలా సంతోషం.